రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సిపిఆర్పై అవగాహన కల్పించే శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆలయ వసతి గృహం భీమేశ్వర సదన్ పార్కింగ్ ప్రదేశంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు ఎస్పీఎఫ్ హోంగార్డ్ సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ ఎలా చేయాలో వైద్యులు ప్రత్యక్షంగా చూపించి ప్రాక్టికల్ శిక్షణ అందించారు. ఈ శిక్షణలో డాక్టర్ నాగరాజన్ చాటవర్తి, డాక్టర్ చీకోటి సంతోష్, డాక్టర్ దివ్య, డాక్టర్ రాకేష్ పాల్గొని సిపిఆర్ విధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు. లయన్ క్లబ్ సభ్యుడు చీకోటి శ్రీనివాస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ డిఈ రఘునందన్, ఏఈఓ శ్రావణ్ కుమార్, ఏఈ రామకృష్ణారావు, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ పర్యవేక్షించారు. ఇవి రెండు నిర్ధారణ అయిన తర్వాత నేను చెప్పిన పాయింట్ లొకేషన్ గుర్తుపట్టి ఆ లొకేషన్ మీద పెట్టేసి రెండు చేతులు బ్లాక్ చేసేసి మనం 1 2 3 4 5 6 దాంట్లో ఉన్న ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఏంటంటే ఒక్కసారి ఆగిపోయిందంటే ఇమ్మీడియట్గా మళ్ళీ మనం మెకానికల్ అంటే మామూలుగా హార్ట్ స్టార్ట్ అయిందంటే పుట్టినప్పుడు చచ్చిపోయిన హార్ట్ కొట్టుకుంటూ ఉంటుంది. అన్ని రెస్ట్ తీసుకున్న బాగా సినిమా స్టార్ట్ మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సిరిసిల్ల నుంచి మేము డాక్టర్ నాగార్జున చక్రవర్తి గారు ప్రొఫెసర్ అనస్థీషియా హెచ్ఓడి, డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్, నేను అసోసియేట్ ప్రొఫెసర్ జనరల్ మెడిసిన్, డాక్టర్ దివ్య, డాక్టర్ రాకేష్ వీరు ఈరోజు మాకు మా టెంపుల్ సిబ్బంది హోంగార్డ్స్కి అండ్ మరియు సిబ్బందికి సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిమిత్తం ఇక్కడ భీమేశ్వర్ సదన్కి రావడం జరిగింది. మా టెంపుల్ ఎస్పీఎఫ్ సిబ్బంది టెంపుల్ ఎస్పీఎఫ్ సిబ్బందికి మన ఏఎస్ఐ గారు మహేందర్ గారు, డిఈ రఘునందన్ సార్ గారు, ఏఈఓ శ్రవణ్ సార్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రాం అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిపిఆర్ అనేది పునర్జీవనం. ఎవరైనా కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు స్పృహ కోల్పోయి ప్రాణాలు పోయే టైంలో సిపిఆర్ ఇస్తే వాళ్ళు పునర్జన్మ వచ్చి వాళ్ళ జీవనం మళ్ళీ సాగించడం జరుగుతుంది. సో ఇది చాలా ముఖ్యమైన సిపిఆర్ ట్రైనింగ్. సో దానికి అందరూ నేర్చుకొని మనకు వచ్చే భక్తులకి ఎవరైనా సొమ్మసిలిన కార్డియాక్ అరెస్ట్ అయినా వారికి సిపిఆర్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు మళ్ళీ పునర్జీవనం చేస్తారని దానికోసం ఇవ్వడం జరిగింది. దీనికోసం మన నాగార్జున చక్రవర్తి సార్ ముందు వచ్చి దీనికి ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు నాగార్జున చక్రవర్తి సార్ మాట్లాడాల్సి కోరుచున్నాను. సో నా పేరు డాక్టర్ నాగార్జున చక్రవర్తి అండి. నేను అనస్థీషియా ప్రొఫెసర్ హెచ్ఓడి ఇక్కడ సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను. నేను గత 20 ఏళ్ళు గాంధీ హాస్పిటల్లో పనిచేసి మరి ఈ మధ్య లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ రావడం జరిగింది. మేమేంటంటే మరి ముఖ్యంగా సంతోష్ చెప్పినట్లు మేమేంటంటే ఈ సడన్గా ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు మరి ఈ ప్రక్రియ ద్వారా ఏంటంటే మనం మళ్ళీ పునర్జీవం ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే ఈ సిపిఆర్ నాలెడ్జ్ని మనం స్ప్రెడ్ చేయడం, అవగాహన క్రియేట్ చేయడం కోసం మేము ఈ సదస్సులు ముఖ్యంగా నిర్వహించడం జరిగింది. మేము గాంధీ హాస్పిటల్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా మేము అక్కడ ప్రోగ్రామ్స్ చాలా నిర్వర్తించాం. హైదరాబాద్లో ఎన్నో వివిధ కార్యక్రమాలలో మేము స్కూల్స్లో కల్పిస్తూ వాళ్ళు ఎంతో ముందుకు ఉంటారు, వాళ్ళు ముందంచులో ఉంటారు. మరి పోలీస్ సిబ్బంది కానీ ఏసే కానీ అలాంటిది ఇప్పుడు ఏంటంటే ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి వాళ్ళు దీని గురించి తెలుసుకోగలిగితే వాళ్ళకి అవగాహన ఉంటే ఇమీడియట్గా వాళ్ళు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు ఇంకో ముఖ్యంగా ఆ ఉద్దేశంతో మరి చేయడం జరిగింది. మాకు ఈ అవకాశం టెంపుల్ వాళ్ళు మరి ఏసే గారు మరి సిబ్బంది కల్పించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాము. ఇలాంటి కార్యక్రమాల్లో ఎప్పుడైనా డాక్టర్ సంతోష్ చాలా యాక్టివ్గా ఉంటారండి. తన ఏ అవగాహన క్రియేషన్స్ లయన్స్ క్లబ్ చాలా కోఆర్డినేట్ చేస్తుంటాడు. ఇక్కడ వేములవాడలో మీకు ఎప్పుడు ఇంకా ఎన్ని ప్లేస్లలో చేయడానికి కూడా మేము రెడీ ఉన్నాం. నేను సంతోష్ కలిసి కోఆర్డినేట్ చేసుకొని ముందు ఇంకెన్నో ప్రోగ్రామ్స్ చేస్తామని మీ అందరికీ వెళ్ళగిస్తాం.